బంగారం, వజ్రాలు, ప్లాటినం ఇవే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవని అనుకుంటాం. కానీ ఒక చిన్న పక్షి తన లాలాజలంతో నిర్మించే గూడు బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతోంది. వైట్ గోల్డ్గా పేరొందిన ఈ గూళ్ళ కోసం లక్షలు ఖర్చు చేయడానికి ధనవంతులు వెనకాడడం లేదు. చైనా, హాంకాంగ్లలో ఈ గూళ్ళతో తయారయ్యే సూప్కు భారీ డిమాండ్ ఉంది. అసలు ఈ స్విఫ్ట్లెట్ పక్షి గూడు ఎందుకంత విలువైంది? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. అయితే వాటిలో స్విఫ్ట్లెట్ అనే చిన్న పక్షి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఇతర పక్షుల్లా గడ్డి, ఆకులు, పుల్లలతో గూడు కట్టదు. తన శరీరం నుంచి విడుదలయ్యే చిక్కటి లాలాజలాన్ని ఉపయోగించి గూడు నిర్మిస్తుంది. ఆ లాలాజలం గాలికి ఎండిపోయిన తర్వాత రాతిలా గట్టిపడుతుంది. ఈ గూడు మార్కెట్లో అత్యంత విలువైన సహజ ఉత్పత్తుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్విఫ్ట్లెట్ గూళ్లను ప్రపంచవ్యాప్తంగా వైట్ గోల్డ్ అని పిలుస్తారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఈ గూళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ గూళ్లతో తయారయ్యే బర్డ్స్ నెస్ట్ సూప్ కోసం ప్రజలు వేల నుంచి లక్షల రూపాయలు వెచ్చిస్తుంటారు. 1 కిలో స్వచ్ఛమైన స్విఫ్ట్లెట్ గూడు ధర కోట్లలో ఉంటుందని అంచనా. సంప్రదాయ చైనా వైద్య విధానంలో ఈ గూళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ప్రోటీన్లు, అమినో యాసిడ్లు అధికంగా ఉంటాయని నమ్మకం. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, చర్మం కాంతివంతంగా మారుతుందని, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది అమృతంతో సమానమని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. స్విఫ్ట్లెట్ పక్షులు సాధారణ ప్రాంతాల్లో కాదు, ఎత్తైన కొండలు, చీకటి గుహలు, ప్రమాదకరమైన శిలలపై గూళ్లు నిర్మిస్తాయి. ఆ గూళ్లను సేకరించడం కూడా ప్రాణాలకు తెగించి చేసే పని. అందుకే వాటి విలువ మరింత పెరుగుతోంది. విపరీతమైన డిమాండ్ కారణంగా అక్రమంగా గూళ్లు సేకరించడం, స్మగ్లింగ్ చేయడం వంటి కార్యకలాపాలు కూడా పెరిగిపోయాయి. దీంతో స్విఫ్ట్లెట్ పక్షుల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన పర్యావరణవేత్తల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు మార్కెట్లో అసలు గూళ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులు కూడా విక్రయమవుతున్నాయి. అందువల్ల కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, అసలు ధనాన్ని నిర్ధారించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ అరుదైన గూడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన ఆహారంగా, ఖరీదైన ఆరోగ్య ఉత్పత్తిగా మారిపోయింది. ఒక చిన్న పక్షి లాలాజలం ప్రపంచ మార్కెట్లో వైట్ గోల్డ్గా మారడం నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతమే. అయితే ఈ అరుదైన జీవిని, దాని నివాసాలను కాపాడకపోతే భవిష్యత్తులో ఈ విలువైన సహజ సంపద చరిత్రలో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం, వజ్రాలు, ప్లాటినం ఇవే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవని అనుకుంటాం. కానీ ఒక చిన్న పక్షి తన లాలాజలంతో నిర్మించే గూడు బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతోంది. వైట్ గోల్డ్గా పేరొందిన ఈ గూళ్ల కోసం లక్షలు ఖర్చు చేయడానికి ధనవంతులు వెనకాడడం లేదు. చైనా, హాంకాంగ్లలో ఈ గూళ్లతో తయారయ్యే సూప్కు భారీ డిమాండ్ ఉంది. అసలు ఈ స్విఫ్ట్లెట్ పక్షి గూడు ఎందుకంత విలువైంది? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. అయితే వాటిలో స్విఫ్ట్లెట్ అనే చిన్న పక్షి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఇతర పక్షుల్లా గడ్డి, ఆకులు, పుల్లలతో గూడు కట్టదు. తన శరీరం నుంచి విడుదలయ్యే చిక్కటి లాలాజలాన్ని ఉపయోగించి గూడు నిర్మిస్తుంది. ఆ లాలాజలం గాలికి ఎండిపోయిన తర్వాత రాతిలా గట్టిపడుతుంది. ఈ గూడు మార్కెట్లో అత్యంత విలువైన సహజ ఉత్పత్తుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్విఫ్ట్లెట్ గూళ్లను ప్రపంచవ్యాప్తంగా వైట్ గోల్డ్ అని పిలుస్తారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఈ గూళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ గూళ్లతో తయారయ్యే బర్డ్స్ నెస్ట్ సూప్ కోసం ప్రజలు వేల నుంచి లక్షల రూపాయలు వెచ్చిస్తుంటారు. 1 కిలో స్వచ్ఛమైన స్విఫ్ట్లెట్ గూడు ధర కోట్లలో ఉంటుందని అంచనా. సంప్రదాయ చైనా వైద్య విధానంలో ఈ గూళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ప్రోటీన్లు, అమినో యాసిడ్లు అధికంగా ఉంటాయని నమ్మకం. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, చర్మం కాంతివంతంగా మారుతుందని, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది అమృతంతో సమానమని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. స్విఫ్ట్లెట్ పక్షులు సాధారణ ప్రాంతాల్లో కాదు, ఎత్తైన కొండలు, చీకటి గుహలు, ప్రమాదకరమైన శిలలపై గూళ్లు నిర్మిస్తాయి. ఆ గూళ్లను సేకరించడం కూడా ప్రాణాలకు తెగించి చేసే పని. అందుకే వాటి విలువ మరింత పెరుగుతోంది. విపరీతమైన డిమాండ్ కారణంగా అక్రమంగా గూళ్లు సేకరించడం, స్మగ్లింగ్ చేయడం వంటి కార్యకలాపాలు కూడా పెరిగిపోయాయి. దీంతో స్విఫ్ట్లెట్ పక్షుల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన పర్యావరణవేత్తల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు మార్కెట్లో అసలు గూళ్ల పేరుతో నకిలీ ఉత్పత్తులు కూడా విక్రయమవుతున్నాయి.
అందువల్ల కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, అసలు ధనాన్ని నిర్ధారించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ అరుదైన గూడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన ఆహారంగా, ఖరీదైన ఆరోగ్య ఉత్పత్తిగా మారిపోయింది. ఒక చిన్న పక్షి లాలాజలం ప్రపంచ మార్కెట్లో వైట్ గోల్డ్ గా మారడం నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతమే. అయితే ఈ అరుదైన జీవిని, దాని నివాసాలను కాపాడకపోతే భవిష్యత్తులో ఈ విలువైన సహజ సంపద చరిత్రలో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.